ఉండి టీఆర్ఎస్ పార్టీలో ఉండి అక్కడ రూలింగ్ గవర్నమెంట్ ఉన్నా కానీ మరి ఎమ్మెల్యే రోజు నా ఇంటికి వచ్చి నా ఇంటి నుంచే కార్యక్రమాలను మొదలు పెడుతుంది. అలాంటి ఎమ్మెల్యేని విడిచిపెట్టుకొని ఆ పార్టీ విధి విధానాలను నచ్చలేక నేను బీజేపీ పార్టీలకు గత 5 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. మరి పార్టీలకు వచ్చిన నుంచి కూడా గడ్డం శ్రీనివాస్ అన్న గారే మరి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి వారితోనే నేను కంటిన్యూగా ఏ కార్యక్రమం చేసినా కానీ వారితో పాలు పంచుకొని నేను కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన. ఏ కార్యక్రమం ఉన్నా సీనన్న చెప్పగానే తప్పకుండా పార్టీ కార్యక్రమాలకు హాజరైన. మరి ఇవన్నీ ఆలోచించి మరి పార్టీ మనకు ఒక బాధ్యత అనేది నాకు ఈరోజు అవకాశం కల్పించింది. ఈ అవకాశం కల్పించినందుకు మరి మెదక్ అసెంబ్లీ అయితేనేమి, నర్సాపూర్ అసెంబ్లీ అయితేనేమి అందరూ కూడా సీనాన్నకి ఏ విధంగా అయితే సహకరించారో నాకు కూడా అదే విధంగా సహకరిస్తే మరి పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోగలుగుతాం. మరి రాష్ట్ర పార్టీ నాకు ఒక బాధ్యత ఇచ్చే ముందు నాకు రాష్ట్ర పార్టీ ఒక ఫోన్ చేసి మరి గడ్డం శ్రీనివాస్ గారు మెదకులో బాగా కష్టపడ్డారు, వారికి 72% అంటే తెలంగాణలో హైయెస్ట్ రేంజ్లో ఉన్నాడు గడ్డం శ్రీనివాస్ గారు. మరి నీకు బాధ్యత అప్పచెప్తున్నాం, మరి నువ్వేం చేస్తావు, నీతో అవుతుందా అని నన్ను చాలా కూడా అడగడం జరిగింది, ప్రశ్నలు అడిగారు. అంటే చెప్పిన నేను కూడా సీనన్న గారి అడుగుజాడల్లో నడుచుకుంటా, మరి అదేవిధంగా పార్టీని ముందుకు తీసుకుపోతా, పార్టీని బలోపేతం చేస్తా. మరి ఇప్పుడు మన ముంగటనే ఒక సవాల్గా మారింది ఏంటిదంటే సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నిక అందరినీ కలుపుకొని పోతా అని చెప్పి పార్టీకి మాట ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర పార్టీ కూడా నాకు ఈరోజు పొద్దున్నే ఉదయాన్నే అధికారికంగా కూడా నా పేరు ప్రకటించారు. మరి నేను చెప్పుకునే విషయం ఏంటిదంటే మనము గతంలో ఏది ఉన్నా కానీ అన్నీ మర్చిపోదాము, అందరం కలిసిమెలిసి పనిచేద్దాము. మా నర్సాపూర్ అసెంబ్లీలో కూడా చాలామంది నాయకులు ఉన్నారు, మెదక్లో కూడా చాలామంది నాయకులు ఉన్నారు. నేను అందరితో కూడా కలుపుకొని పోతా. మరి సంస్థాగత ఎన్నికల్లో కానీ పార్టీ బలోపేతంలో కానీ అన్ని విధాలు కూడా నా వంతు నాకు చేతనైన రీతిలో పార్టీకి పనిచేసి నాకు బాధ్యతలు అప్పచెప్పిన రాష్ట్ర పార్టీకి కానీ మరి ఎంపీ రఘునందన్ రావు కానీ మా నర్సాపూర్లో ఉన్న కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్ కానీ రఘువీరారెడ్డి కానీ మరి మెదక్లో ఉన్న కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున వీరంతా కూడా నాకంటే సీనియర్లు, వీళ్ళంతా అందరూ కూడా సీనియర్ నాయకులు అంతా కూడా నాకు ఎప్పుడప్పుడు సూచనలు వేసి అన్నీ తెలిసి ఉండేవి, ఎవరికైనా ప్రతిదీ తెలిసి ఉండేది. ఏదన్నా ఉంటే కూడా అందరూ కూడా నాకు సహకరించి మరి ఈ పార్టీని మెదక్ జిల్లాలో బీజేపీ పార్టీ మనకు ఉన్నాయి 2 అసెంబ్లీలు. ఈ 2 అసెంబ్లీలను మరి వచ్చే ఎన్నికలలో సంస్థాగత ఎన్నికలలో భారీ మెజార్టీతోని చాలా సీట్లు మనం సంపాదించుకున్నట్టయితే మళ్ళీ మనం కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ కొట్టడానికి మనకు కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది. మరి అదేవిధంగా ఎవ్వరు బాధపడదు, ఎందుకంటే ఎట్లున్నదంటే విషయము ఎన్నో జరిగినాయి. మనం ఒక 5 సంవత్సరాల నుంచి అందరం కూడా పార్టీలో ఉన్నాము. నాకు ఇది కావాలంటే నాకు అది కావాలంటే ఉన్నాము. అది కూడా ఎవ్వరు కూడా మరి నాకు ఈ పదవి రాలేదు ఆ పదవి రాలేదు అనుకుంటా అందరం కూడా కలిసిమెలిసి పనిచేసి అందరం పార్టీ కోసం కృషి చేద్దాం. మరి ఇవాళ నరేంద్ర మోడీ గారు భారతదేశంను మరి ఏ రీతిలో తీసుకుపోయిండు, ప్రపంచంలో మంచి స్థానంలో మనల్ని ఉంచగలిగిండు. మరి ఇలా గ్రామాలలో కూడా చూసుకున్నట్టయితే ఏ గ్రామంలో చూసినా కానీ నరేంద్ర మోడీ ఇచ్చిన సంక్షేమ పథకాలే తప్ప ఈ రాష్ట్ర నాయకులు కానీ ఈ కుటుంబ పాలన కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఏమి చేయలేదు. మరి ప్రతి సంవత్సరాలు మరి వాళ్ళు చేసిరు, బీఆర్ఎస్ వాళ్ళు చేసిరు, ఇప్పుడు సంవత్సరం నానా మరి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా కూడా కుటుంబ పరిపాలన. మరి రాష్ట్రాన్ని మొత్తం కూడా దోపిడీ పాలన చేసిరు. మరి రాష్ట్రాన్ని దోసుకున్నది తప్ప ప్రజలకు మేలు చేసిరు అంటే కేవలం మన నరేంద్ర మోడీ గారు మరి తప్ప ఈ పార్టీలు ఏమీ చేస్తలేవు. మళ్ళా ఈరోజు ఒక కొత్త కథ అల్లి
రాష్ట్ర బడ్జెట్ మా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని ఒకటి లేవనెత్తి. ఎందుకంటే టైంపాస్ విషయాలు, వాళ్ళు ఇస్తున్న హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా మరి డబ్బులు లేక సతమతం అవుతూ కేంద్రం నుంచి ఏమొస్తాయి దాన్ని లాక్కొని తిందామనే రీతిలో ఉండి కూడా మళ్ళా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి నరేంద్ర మోడీ గారిని బదనాం చేసే పరిస్థితికి వచ్చింది. ఇది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఏం చేసిండు అనేది ప్రతి విషయం కూడా ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు వచ్చేది కూడా మరి భారతీయ జనతా పార్టీ మరి అధికారంలోకి వస్తుంది. మరి 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన చూసి ఇప్పుడు వీళ్ళన్నీ కూడా అబద్ధం ఆడుతున్నారు. కాంగ్రెస్ పరిపాలన సంవత్సరంన్నర కూడా ఇంత కాలేదు. కానీ కాంగ్రెస్ చేసిన తప్పిదాలు మొత్తం ప్రజలకు అర్థమైపోయినాయి. మరి మనము బీజేపీ పార్టీ కూడా మరి నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకొని మనం ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మన మెదక్ జిల్లా నాయకులకు, నర్సాపూర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమంజలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తాను. బడ్జెట్ దేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలకు న్యాయం చేసే విధంగా, ముఖ్యంగా వ్యవసాయదారులకు, మహిళలకు, యువకులకు, అన్ని వర్గాల వారికి పెద్దపీట వేసి ఎన్నడూ లేని విధంగా పెట్టినటువంటి ఈ బడ్జెట్ను చూసి ఓర్వలేక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వారు Asal itu.